ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి పెళ్లి మధ్యలో మీ గోలా? వాడక్కడ అన్యాయం అయిపోతున్నాడే. వాడిని అలా వదిలేస్తే ప్రాణాలతో మిగలడు. ఎవరి గురించి? ఇంకెవరే, శౌర్య గురించి. వాడికి ఏమైంది? మన కోసం వాడు ప్రశాంత్ పెళ్లికి అడ్డు రాకుండా వాడి ప్రేమను చంపుకున్నాడే. ఆ అమ్మాయి దగ్గర, ఇంట్లో అందరి దగ్గర చెడ్డవాడయ్యాడు. అది వాడు తమ్ముడు కోసం చేసిన త్యాగం అండి. కానీ తన వల్ల ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందని వాడు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాడు. ఏం కాదులేండి. ఏం కాదంటావేంటే? వాడక్కడ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడంటుంటే. సరే, ఇప్పుడేం చేద్దాం? చాలే, ఇప్పటిదాకా వాడికి చేసిన అన్యాయం చాలు. ఇప్పుడే వెళ్ళి అసలేం జరిగిందో ఆ రఘురామ్ గారికి చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడి వాడిని కాపాడుకుందాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అన్నయ్య గారికి నిజం తెలిస్తే ప్రశాంత్ని ప్రాణాలతో బతకనిస్తారా? అందుకని వాడి చావుకు వాడిని వదిలేసి చూస్తూ ఉండమంటావా? తప్పే. మన కోసం, మన సంతోషం కోసం వాడు రామలక్ష్మికి దూరం అయ్యాడే. చెయ్యని తప్పుకి అందరికీ చెడ్డవాడయ్యాడు. ఇప్పుడు శాశ్వతంగా ఈ లోకంలోనే లేకుండా పోవాలని చూస్తున్నాడు. చాలే, చేసిన తప్పులు చాలు. ఆ రఘురామ్ గారికి నిజం చెప్పేస్తాను. పిచ్చి పట్టిందా మీకు? ఆయనకి చెప్తే వాడిని చంపేస్తారండి. చెప్పకపోతే అక్కడ వాడు ప్రాణాలతో మిగలడే. నానా బాధలు పడితే పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు మీ చేజేతులారా మీరే పెళ్లి చెడగొట్టేలా ఉన్నారే. ఏమే, పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు కానీ వాడి ప్రాణం గురించి ఆలోచిస్తున్నావా? రామలక్ష్మికి అన్యాయం చేశానని వాడు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నాడే. అయితే పసుపు బట్టల్లోనే వీడి ప్రాణాలు తీస్తారా? నువ్వెన్నైనా చెప్పవే, వాణ్ణి కాపాడుకోవాలి. పెద్దమ్మ, ఈ పెళ్లి ఆపాల్సిన అవసరం లేదు. ఆ దేవుడే ఆపేస్తాడు. ఎలాగత్యా? త్వరగా పద 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 పెద్దమ్మ. బాబు ప్రశాంత్, ముహూర్తానికి టైం అవుతుంది. త్వరగా బట్టలు మార్చుకుని వచ్చేసి. అలాగే బాబాయ్. పదరా బాబు, తీసుకో. మావయ్య గారు, మీరేంటి అలా ఉన్నారు? ఏం లేదు, నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చాయి. నాకు తెలియనట్లు బాగానే మేనేజ్ చేస్తున్నారు. అయినా ఎవరు అలా ఉంటే నాకేంటి? రామలక్ష్మితో నా పెళ్లి జరగబోతుంది, అది చాలు నాకు. ఏం రామలక్ష్మి, ఇంకా సేపట్లో నువ్వు నా దానివి. ఇక నేను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. రా పెద్దమ్మ. పెద్దమ్మా, అబ్బబ్బబ్బబ్బా, అవతల ముహూర్తానికి టైం అవుతుంటే ఏంటమ్మా ఇది? ఇంకెక్కడ పెళ్లి పెద్దమ్మా? ఈ పెళ్లి జరిగితే కదా. అన్ని ఏర్పాట్లు చేసుకొని కాసేపట్లో పెళ్లి జరగబోతుంటే జరిగితే కదా అంటావేంటమ్మా? అక్కడ ఆ ప్రశాంత్ వాళ్ళ నాన్న పెదనాన్నతో నిజం చెప్పేస్తానంటుంటే వద్దని వాళ్ళ అమ్మ ఒకటే గొడవ పడుతుంది. అవును పెద్దమ్మా, నా కళ్ళతో నేను చూశాను. ఆ మాట చెప్పాలని నిన్ను తీసుకొచ్చాను. నువ్వు చెప్పేది నిజమేనా? నిజం పెద్దమ్మా.
ఏం జరిగింది, ప్రశాంత్ ఏం చేశాడనేది పెద్దనాన్నకి చెప్పేస్తానని వాళ్ళ నాన్న అంటుంటే వద్దని వాళ్ళమ్మ బ్రతిమాలుతుంది. ఆ అబ్బాయి ఇంత దుర్మార్గం చేశాడని వాళ్ళ నాన్నే వచ్చి చెబితే ఇంకా ఆయన ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? ఇప్పటి వరకు పెద్దనాన్నకి నిజం తెలియదు కాబట్టి ప్రశాంత్తో ఈ పెళ్లి జరిపిస్తున్నారు. అదే నిజం రామా చెప్పినా ఆయన నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న చెబితే నమ్ముతారా? పెద్దమ్మా, కన్న తండ్రి చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉంటారు పెద్దమ్మా? అదే జరిగిందంటే మీ పెద్దనాన్న ఆ ప్రశాంతిని బతకనిస్తాడా? ఆ మాట చెప్పే వాళ్ళ అమ్మ ప్రశాంత్ వాళ్ళ నాన్నని ఆపాలని చూస్తుంది. ఆయన మాత్రం నేను చెప్పేదే అంటున్నారు. శౌర్యది తప్పు లేదు. ప్రశాంతే అంతా చేశాడని ఆయనకి తెలిస్తే ఇదే గుడిలో ఆ ప్రశాంత్ ప్రాణాలు తీస్తాడు పెదనాన్న. ఆ రోజు వీడియో అందరూ చూసేలా చేశాడని తుపాకీతో ఆ శౌర్యాన్ని కాల్చబోయాడాయన. అలాంటిది దీనంతటికీ కారణం ప్రశాంత్ అన్న నిజం తెలిసాక ప్రాణాలు తీయకుండా ఊరుకుంటారా? పెళ్లి చూడాలనుకున్నాం కానీ ఆ ప్రశాంత్ చావు చూడాల్సి వచ్చేలా ఉంది. అందులో ఎలాంటి అనుమానం వద్దమ్మా. ప్రశాంత్ వాళ్ళ నాన్న పెద్దనాన్నతో నిజం చెప్పిన మరో క్షణం జరగబోయేది అదే. సరే రా వెళ్దాం పదా. మా నాన్న నిజం చెప్తానని అమ్మతో గొడవ పడుతున్నాడా? కష్టపడి ప్లాన్ చేసి రామలక్ష్మితో పెళ్లి వరకు తీసుకొస్తే నా ప్లాన్ మా నాన్న చెడగొడతాడా? నా ప్రాణాలు తీయించాలని చూస్తాడా? చెప్తాను. పెద్దమ్మా, మన ప్లాన్లో మొదటి స్టెప్ పూర్తయింది. నువ్వు చెప్పింది జరుగుతుంటావా? జరగబోయేది అదే, చూస్తూ ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.